శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర జ్యేష్ఠ బహుళ అష్టమి శనివారం. ఈరోజు ఉత్తరాభద్ర నక్షత్రం ఉదయం 10:48 వరకు ఉంది. తదుపరి రేవతి. ఈరోజు జూన్ 29, 2024 తేదీ శనివారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 7:15 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 10 గంటల నుంచి 11:29 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతున్నామో మనం పరిశీలించినట్లయితే అశ్విని, మఖ, మూల ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది. అలాగే ఈరోజు బహుళ అష్టమి శనివారం, ఉత్తరాభద్ర నక్షత్రం. అందువలన మనం బహుళాష్టమి కానీ శుద్ధాష్టమి కానీ శత్రుజయం కోసం ఆ కాలభైరవుణ్ణి అభిషేకించినట్టయితే శత్రుజయం కలుగుతుందని, మనోధైర్యం పెరుగుతుందని చెప్పి మనం కొన్ని సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు అష్టమి అంటే 8వ అధిపతి, శనివారం శనాధిపతి దానికి కూడా 8. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం శని మహాదశలో మొదలవుతుంది కాబట్టి దీనికి కూడా శనాధిపతి. అందువల్ల ఈరోజు ఏ రకంగా చూసుకున్నా శని బలం ప్రబలంగా ఉంది. అందువలన ఈరోజు శత్రుజయంతో పాటు ఏనాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, లేదా జాతకంలో ఉండేటువంటి శని మహాదశలో ఉండేటువంటి శని శుక్రుల షష్టాష్టమం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కానీ మనం జయించాలనుకున్నప్పుడు ఈరోజు చాలా ముఖ్యమైనది. కాలభైరవుణ్ణి అలాగే పరమేశ్వరుణ్ణి ముందుగా అభిషేకించి తరువాత కాలభైరవుణ్ణి అభిషేకించినట్టయితే ముందు చెప్పుకున్నటువంటి బాధలన్నీ కూడా తొలగడానికి ఈరోజు చాలా ప్రశస్తమైనది. ఇటువంటి అవకాశం అప్పుడప్పుడు వస్తుంది. ఈరోజు వచ్చింది కాబట్టి మన మిత్రులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా ముందుకు వెళ్ళదు. ఆరోగ్య భంగం కలుగుతుంది, ధనవ్యయం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. పితృవర్గీయులతో ఏమైనా విభేదాలు ఉన్నా, విరోధాలు ఉన్నా అవన్నీ సమస్య పోయేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది, కార్యాటంకాలు ఏర్పడతాయి. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువలన శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. కార్యజయం కలుగుతుంది. ఏ పని తలపడినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి నూతన ఆదాయ మార్గాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. నూతన వ్యాపార భాగస్వామ్యులతో ఒప్పందాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందుల నుంచి కొద్దిపాటి ఉపశమనం కలిగి ఆరోగ్యం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయండి. అలాగే ఈరోజు సమస్త ఆయిల్ వ్యాపారంగా ఉన్న వాళ్ళకి కానీ, పాతీన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులకు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులకు కానీ, సిమెంట్ వర్తకులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకమైన లాభదాయకమైన అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా
ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు పాండిత్యం చేత ధనార్జన చేసిన వాళ్ళకి, అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే ఈరోజు అష్టమి, బహుళాష్టమి, శనివారం ముందు చెప్పుకున్నట్టుగా ఆ పరమేశ్వరుణ్ణి, కాలభైరవుణ్ణి ఆరాధించి సకల శుభాలు పొందగలరని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు లేత నీలిరంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 5, 6, 8 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కలిగినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెదబాబు సిద్ధాంతి గోళాల మామిడి.